ఆధారం ఏంటంటే ఏం చెప్తుంది దేవుని వాక్యం అంటే, ఎవరైతే యేసు ప్రభువుని ఒప్పుకున్నారో, ఆయన చనిపోయి లేచి వచ్చినాడని నమ్ముతారో వాళ్ళందరిలో దేవుడు ఉన్నాడు. వాళ్ళందరిలో ఎవరున్నారు? ఒకసారి వాళ్ళు చెప్పండి. అందుకనే ఇది నమ్మాలి మనం. చాలా మంది ఏమైతుంది, సత్యం తెలియదు. సత్యం తెలియకపోవడాన్ని బట్టి ఏం చేస్తారు? ఆనందించారు. సత్యం తెలుసుకుంటే మనం చాలా సంతోషిస్తాం. హల్లెలూయా. ఒకసారి ఒక కథ చెప్తాను అమ్మా, కూర్చోండి అమ్మా. ఒక కథ చెప్తాను. ఒకసారి ఒక పాస్టర్ గారు మన బళ్ళారి నుండి ఢిల్లీకి ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడి నుండి మాట్లాడాలి? ఎక్కడ? బళ్ళారి నుండి ఢిల్లీ. బళ్ళారి నుండి ఢిల్లీకి పోతున్నప్పుడు ట్రైన్ పేరు రాజధాని ఎక్స్ప్రెస్. ఏం ఎక్స్ప్రెస్? ఈ దినాల్లో త్వరగా వెళ్ళిపోతాడు. ఈ దినాలు 16 గంటల్లో ఇక్కడ నుండి ఢిల్లీ చేరిపోతుంది ట్రైన్. అయితే ఆ దినాల్లో 2 రోజులు పట్టేది రైల్లో పోయినా. అవునా? 2 రోజులు పడతా ఉన్నట్ట. 2 రోజులు పడుతున్నప్పుడు ఏం చేయాలి? దారి పొడుగుగా మనం భోజనం కావాలన్నా లేదా? కాఫీ, నీళ్లు, పొద్దున టిఫన్, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనం కావాలి. సో ఏం చేసినారు? ట్రైన్ లో పోతుంటే అందరూ ఏం చేసినారు? పూటకి వాళ్ళ దగ్గర వచ్చేది ఎంత, నీకేం కావాలి సార్ అని అడుగుతారు. ఒక చెప్పి నాకు ఇడ్లీ కావాలా, నాకు దోశ కావాలా, ఒక నాకు బిర్యానీ కావాలా, ఏం అడిగితే అది ఆ టైంకి ఏం చేస్తారు? వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేసేవారు, తింటా ఉండేవారు. బట్ ఈ పాస్టర్ గారు ప్రయాణం చేస్తున్నారు కదా, పాపం పాస్టర్ గారి దగ్గర డబ్బు లేదు. పాస్టర్ దగ్గర ఏం లేదు, డబ్బు లేదు. డబ్బు లేకపోయేసరికి ఆయన ఏం చేసినాడు? మీకు నీళ్ల బాటలు కావాలంటే వద్దు అని. మళ్ళీ కాఫీ కావాలా? వద్దండి, ఎందుకంటే డబ్బులు కట్టాలి కదా. మళ్ళీ ఏం చేసేవాడు? అన్నం భోజనం చేసేటప్పుడు వద్దు అనేవాడు. ఎప్పుడు టిఫన్ వద్దు, అన్నము మధ్యాహ్నం అన్నం వద్దు, రాత్రి అన్నం వద్దు, ఎందుకంటే వద్దు అని. సరే, ఒక రోజు ఏమైపోయింది, మొదటి రోజు దాటిపోయింది. 2వ రోజు ఇంకా వాళ్ళు ఢిల్లీకి చేరుతారు. బాగినాలు అంటారు. ఎక్కడికి చేరుతారు? చెప్పండి ఎక్కడికి? ఢిల్లీ. ఆ ఢిల్లీ దగ్గరికి వస్తున్నప్పుడు ఇంకా ఒక పక్క ఏం సార్ మీరు 2 రోజులు భోజనం చేయలేదు, మీరు భోజనం చేయకుండా చాలా సుస్థ అయిపోయినారు మీరు. ఏమైపోయినారు మీరు? చాలా సుస్థ అయిపోయింది కదా మీకు అంటే. అవును సార్, నాకు చాలా సుస్థ అయింది. చూడు, 2 రోజులు ఏమి సుస్థ అయింది. ఎందుకు తినలేదు సార్ అంటే, లేదయ్యా నా దగ్గర డబ్బు లేదు, పేదలని, అందుకని కొనుక్కోవడానికి డబ్బు లేకపోయింది. ఆ కారణాలు